నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో కొత్త కలెక్షన్ యాడ్ అయిందండి. కాబట్టి మన దగ్గర 10,000కు మించి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని షాప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తాము అని అంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. మరిన్ని డీటెయిల్స్ ఫుల్ అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేసాము, చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు వీడియోలో భాగంగా మనము బీడ్స్ హారం విత్ పులిగోరు పెండెంట్ చూడబోతున్నాం. సో ఈ రోజు నేను మీ ముందుకి బ్యూటిఫుల్ బీడ్స్ హారాలతో వచ్చేసాను విత్ డిటాచబుల్ లాకెట్స్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ యూనిసెక్స్ హారాలు. సో మీరు మీకోసం వాడుకోవచ్చు, లేదా ఏదైనా ధోతి ఫంక్షన్ ఉంది అంటే మీ అబ్బాయికి యూజ్ చేయొచ్చు. లేదు మా ఆయన చాలా గ్రాండియర్ గా కనిపించాలి, మా డాటర్ పెళ్లి ఉంది అంటే కనుక కూడా యూ కెన్ హ్యాపీలీ యూజ్ దిస్. లేదు నాకే వాడాలని ఉంది, ఎప్పుడైనా మా ఆయనకి వేస్తాను అన్నా కూడా యూ కెన్ హ్యాపీలీ టేక్ అవుట్ ది లాకెట్ అండ్ మీరు కూడా బ్యూటిఫుల్ హారాన్ని మీ మెడలో వేసుకొని ఇంకా అందంగా కనిపించవచ్చు. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం చూపిస్తున్న హారంలో ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ఇందులో ఏమేమి యూజ్ చేశారో అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ ది డిజైనింగ్ ఆఫ్ ఇట్. సో మోర్గనైట్ బీడ్స్ ఉన్నాయి, టాంజనైట్ బీడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ పంప్కిన్ షేప్. అలానే నగిషి బాల్స్ ఉన్నాయి, మీకు అక్కడ కనిపిస్తున్నాయి. సో వన్ నగిషి బాల్ ఈస్ విత్ సిగ్నిటీ స్టోన్స్, వైట్ సిగ్నిటీ స్టోన్స్ ఆర్ వైట్ స్వరోస్కీ స్టోన్స్. అండ్ ది నెక్స్ట్ నగిషి బాల్ ఏదైతే ఉందో అందులో మనకి పర్పుల్ స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి అనమాట. వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్ ఆల్సో. అండ్ వెన్ వి టాక్ అబౌట్ ద లాకెట్, మనకి రామ్ పరివార్ కనిపిస్తుంది లాకెట్ పైన. అండ్ అలానే రామ్ పరివార్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఉందో న్యాచురల్ కోరల్స్ అనమాట. కర్టన్ లో ఆరెంజ్ కనిపిస్తుంది, కోరల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ కోరల్స్ ఆర్ విత్ ద ఆల్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ లాకెట్ లో మీరు ఇంకా చూసినట్టయితే వీ హ్యావ్ ఎమరాల్డ్స్, వీ హ్యావ్ రూబీ, వీ హ్యావ్ అ సింగిల్ రూబీ స్టోన్, వీ హ్యావ్ 2 ఎమరాల్డ్ స్టోన్స్. అండ్ కింద మనకి టైగర్ నెయిల్ షేప్ లో బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. అండ్ దాని డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ టైగర్ నెయిల్ ఎడ్జ్ లో కూడా వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్. And if you see at the between, in the middle of the tiger nail, you have a beautiful emerald beads anamata, which are with small south sea pearls akada. So let's go in detail of the chain now. Chain back side first manam chudamu. Chusinattayite we have a simple hook followed with a beautiful small pearls with a golden caps. Dan tarvata ikkada 2 layers lo oka chain ochindi. Dani tarvata we have manaki golden caps tho paatu ikkada manaki south sea pearls unnai. Dan tarvata we have morganite bead anamata. Idi ikkada edaithe kanipistundo, which is again లాక్డ్ విత్ ది గోల్డెన్ క్యాప్స్. దాని తర్వాత మనకి మళ్ళీ సౌత్ సీ పర్ల్ ఉంది. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ నగిషి బాల్ విచ్ ఈస్ హ్యాండ్ మేడ్ బాల్ విత్ స్వరోస్కీ స్టోన్స్, వైట్ స్వరోస్కీ స్టోన్స్. దాని తర్వాత మనకి మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. దాని తర్వాత వీ హ్యావ్ టాంజనైట్ బీడ్. దాని తర్వాత వీ హ్యావ్ అగైన్ అంటే డిజైనింగ్ వన్ ఆఫ్టర్ అదర్ డిజైనింగ్ మనం లెఫ్ట్ సైడ్ ఎలా అయితే చేస్తామో రైట్ సైడ్ కూడా వీ హ్యావ్ టు డూ ద సేమ్. దాని తర్వాత వీ హ్యావ్ అనదర్ నగిషి బాల్ విచ్ హ్యాస్ గాట్ పర్పుల్ స్వరోస్కీ స్టోన్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే పర్పుల్ స్వరోస్కీ స్టోన్ ఉంది. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అనదర్ మార్గనైట్ బీడ్స్ ఇక్కడ కనిపిస్తున్నట్టయితే. సో మనకి ఇక్కడ మార్గనైట్ బీడ్స్ కానివ్వండి, టాంజనైట్ బీడ్స్ కానివ్వండి, ఏవైతే ఇక్కడ ప్లేస్ చేస్తామో దే ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ అ పంప్కిన్. అండ్ మనం లాకెట్ గురించి మాట్లాడితే ఇది పచ్చి వర్క్ లో మనకి బ్యూటిఫుల్ లాకెట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ యూ కెన్ సీ రామ్ పరివార్, సీతారాములు ఉన్నారు, లక్ష్మణుడు, ఇక్కడ కింద ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు మీకు. అండ్ బ్యాక్ సైడ్ చెప్పాను కదా కర్టన్ లో ఉంది, కర్టన్ షేప్ అంటే కర్టన్ ఫామ్ లో ఉంది. యాక్చువల్లీ కర్టన్ ఫామ్ లో వీ హ్యావ్ ఆల్ ద బ్యూటిఫుల్ కోరల్స్. సి లుక్ ఎట్ ది లాకెట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఏదైతే పులిగోరు ఉందో దాని ఫినిషింగ్ కానివ్వండి, ఓన్లీ జస్ట్ ఈ పులిగోరు కనిపిస్తే అంత ఎలిగెంట్ లుక్ రాదని చెప్పి దానిపైన ఒక లీఫ్ కి ఒక ఫ్లవర్ వచ్చినట్టు బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఒక ఫ్లవర్ కనిపిస్తుంది వేర్ యూ హ్యావ్ అ స్మాల్ రూబీ హియర్. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ కనిపిస్తుందో ఇక్కడ మనకు ఎమరాల్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ స్వరోస్కీ స్టోన్స్ అనమాట. అండ్ ఇక్కడ డ్రాప్లెట్ లో మీకు ఏదైతే ఈ బిగ్ డ్రాప్ కనిపిస్తుందో దట్ ఈస్ అగైన్ అన్ ఎమరాల్డ్ బీడ్స్ విచ్ ఇస్ లాక్డ్ విత్ అ గోల్డెన్ క్యాప్స్. ఈ లాకెట్ వచ్చేసి డిటాచబుల్ లాకెట్. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారు. సో ఇఫ్ యూ ఓపెన్ ద స్క్రూ మనకి లాకెట్ మనం తీసేయొచ్చు. చెప్పాను కదా యూనిసెక్స్ ఎందుకు అంటే యూ కెన్ ఈజీలీ టేక్ అవుట్ ది లాకెట్. కొందరికైతే డౌట్ ఉంటుంది కదా ద పర్ల్స్ ఆర్ వెరీ బిగ్, దెన్ ఎలా మూవ్ కూడా అవ్వదు అని. సో దట్ ఈస్ ద రీజన్. ఐ విల్ టెల్ యూ, మనం బ్యాంగిల్స్ లో ఒక చిన్న సైజ్ బ్యాంగిల్ కూడా ఈ స్క్రూస్ ఫిక్స్ చేస్తే ఎనీ సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. జస్ట్ లుక్ ఎట్ దిస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ హియర్ ఇస్ ద లాకెట్. అండ్ లాకెట్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 41.199 grams, నెట్ వెయిట్ వచ్చేసి 34.976 grams. అండ్ ద లాకెట్ ఈస్ 22 carats gold. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది చైన్, జస్ట్ చైన్ కావాలన్నా సరే యూ కెన్ హ్యాపీలీ టేక్ ద చైన్. ది బీడ్స్ చైన్ గ్రాస్
గ్రాస్ వెయిట్ వచ్చేసి 48.300, నెట్ వెయిట్ వచ్చేసి 23.261 అండ్ దిస్ ఇస్ ఆల్సో 22 క్యారెట్ గోల్డ్. ఇంత బ్యూటిఫుల్ హారం మీ సొంతం మీరు చేసుకోవాలనుకుంటే కనుక తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ హారంతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. అంటే ఇంతకు ముందు మనం చూసిన హారం ఏదైతే ఉందో అది జస్ట్ సింపుల్ గా సౌత్ సీ పర్ల్స్ కానివ్వండి, ఎమరల్డ్స్ కానివ్వండి, లేకుంటే మార్గనైట్ బీట్స్ కానివ్వండి, టాంజనైట్ బీట్స్ అలా ఉండే కదా. సో ఇది ఏంటంటే ఇందులో మనకి రూబీ బీట్స్ ఉన్నాయి, ఎమరల్డ్ బీట్స్ ఉన్నాయి అండ్ అలానే మోజోనైట్ స్టోన్ కనిపిస్తుంది, రూబీ స్టోన్ కనిపిస్తుంది అండ్ ఎమరల్డ్ స్టోన్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ వీ హ్యావ్ స్మాల్ బీట్స్ ఆల్సో, రైస్ పర్ల్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ డీడీ బాల్స్ ఉన్నాయి, అలానే మనకి ఎమరల్డ్ బీట్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి సింపుల్గా ఒక హుక్ ఇచ్చారు అండ్ విత్ లెంత్ అడ్జస్ట్మెంట్తో ఉంది. ఇక్కడ 2 డిఫరెంట్ సైజెస్, అంటే ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. ఆ సౌత్ సీ పర్ల్స్ దగ్గర మనకి దే గేవ్ అ బంచ్ ఆఫ్ డీడీ బాల్స్ అనమాట. ఆ డీడీ బాల్స్ తర్వాత వీ హ్యావ్ అగైన్ అ బిగ్ సౌత్ సీ పర్ల్, దానికి హ్యాంగింగ్ లో వీ హ్యావ్ రైస్ పర్ల్స్, అంటే రైస్ షేప్ లో ఉన్న పర్ల్స్ అనమాట. సౌత్ సీ పర్ల్స్ ఏవి కూడా, బట్ దే ఆర్ ఇన్ రైస్ షేప్ విచ్ ఆర్ ఇన్ లైట్ ఓవల్ షేప్. దాని తర్వాత మనకి ఇక్కడ రూబీ స్టోన్ ఉంది. బీడ్స్ హారాల్లో ఏంటంటే సింపుల్ గా బీడ్సే పెట్టుకుంటూ పోవడం కాకుండా వాటికి ఎప్పుడైతే గోల్డెన్ క్యాప్స్ యూజ్ చేస్తామో దే ఆర్ లైక్ మూవబుల్ గా ఉండవు అండ్ దే ఆర్ ఫిక్స్డ్ అండ్ జారిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే మనం ఇది లాక్ చేస్తామో ప్రతి ఒక్క పర్ల్ కి కూడా అదే సేమ్ సైజ్ ఆఫ్ హోల్ ఉంటుంది అని మన అంటే చెప్పలేము కదా. Every bead has a different hole. So that's the reason when we attach a cap, it won't move. ఒక beads కానివ్వండి, సౌత్ సీ పర్ల్స్ కానివ్వండి అన్ని అటాచ్ అయిపోతాయి అనే ఒక ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దే ఫిక్స్ ఇట్ విత్ ద గోల్డెన్ క్యాప్స్. సో ఇక్కడ మనకి రూబీ బీడ్స్ వచ్చింది అండ్ దాని తర్వాత అగైన్ వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ పర్ల్స్ కి మళ్ళీ ఇక్కడ కింద ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి చిన్నవి అండ్ తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ గోల్డెన్ డీడీ బాల్స్ వచ్చాయి. సో దిస్ ఫ్లో అంటే ఇక్కడ ఎలా చేస్తారంటే సింపుల్ గా ఒక సౌత్ సీ పర్ల్ పెట్టకుండా సౌత్ సీ పర్ల్ యూస్ చేసాము, ఎమరల్డ్ బీడ్స్ యూస్ చేసాము, అలానే రూబీ బీడ్స్ కూడా యూస్ చేసాం కాబట్టి దానికి డ్రాప్లెట్స్ గా ఒక బంచ్ ఆఫ్ స్మాల్ రూబీ, రైస్ అండ్ ఎమరల్డ్ బీడ్స్ కూడా ఇచ్చారు. సో లెట్స్ టాక్ అబౌట్ ద లాకెట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ లాకెట్ ఈజ్ డిటాచబుల్. ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇద్దరికి కూడా విత్ లాకెట్ కూడా చాలా 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 ప్రిటీగా ఉంటుంది. లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ద లాకెట్. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దోస్ ఆల్ ఆర్ మోజోనైట్ స్టోన్స్. దానిపైన మనకి ఏదైతే రెక్టాంగిల్ షేప్ లో ఉందో వీ హ్యావ్ అ బిగ్ ఎమరల్డ్ స్టోన్ దేర్. ఆ ఎమరల్డ్ స్టోన్ అవుటర్ లేయర్ లో చిన్న చిన్న స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయి అండ్ దాని కింద కంటిన్యూస్ గా ఒక 4 బిగ్ మోజోనైట్ స్టోన్స్ ఉన్నాయి. బికాస్ ఏదైనా ఒక జ్యువెలరీకి వెన్ వీ కీప్ మోజోనైట్ స్టోన్ ఇట్ గివ్స్ ద డిఫరెంట్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అంటే ఎలిఫెంట్ కింద ఏదైతే మనకి టైగర్ నెయిల్ షేప్ లో ఏదైతే లైక్ దట్ హాఫ్ మూన్ షేప్ లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ అగైన్ మదర్ ఆఫ్ పర్ల్ అనమాట. విత్ అండ్ దిస్ ఎలిఫెంట్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ అ నగిషియా, అంటే ప్రాపర్లీ అ హ్యాండ్ మేడ్ థింగ్. వర్క్మెన్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. అండ్ ఈ ఏదైతే మనం టైగర్ నెయిల్ రివర్స్ లో జనరలీ టైగర్ నెయిల్ యూస్ చేస్తాము, బట్ అక్కడ మనకు మదర్ ఆఫ్ పర్ల్ యూస్ చేసి దాన్ని ఇన్వర్ట్స్ చేసి ఒక బ్యూటిఫుల్ షేప్ లో తీసుకొచ్చారు. సో ఇక్కడ సెంటర్ లో ప్లెయిన్ గా ఇస్తే బాగుండదు కాబట్టి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చి దానికి ఒక ఐ షేప్ లో మనకి మళ్ళీ రూబీస్ ఉన్నాయన్నమాట. అండ్ డ్రాప్లెట్ గా యూ కెన్ సీ దట్ కాంబినేషన్ గ్రీన్ ఇక్కడ రావడం. సో ఇది మనకి ఎమరల్డ్ స్టోన్ ఉంది, ఇక్కడ ఎమరల్డ్ బీడ్స్ అండ్ ఇక్కడ కూడా ఎమరల్డ్ బీడ్స్. దిస్ డిజైన్ ఈజ్ సో బ్యూటిఫుల్. జస్ట్ ఒక సింపుల్ చైన్ గా కాకుండా ఎప్పుడైతే బంచ్ ఆఫ్ బీడ్స్ పెట్టారో దట్ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ లుక్. అండ్ యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ డిటాచబుల్ అనమాట. బట్ ఐ డోంట్ థింక్ సో ఇది తీసి వేసుకోవాల్సిన అవసరం లేదు. మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ యూజ్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్ లైక్ ఏదైనా ఒక అవుట్ఫిట్ పైన. అండ్ ఫర్ ట్రెడిషనల్ థింగ్ ఇట్ సూట్స్ అలాట్. సో ఈ బీడ్స్ చైన్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 36.479 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16.193 గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ బీడ్స్ హారం అనమాట. సో చూసారు కదా లాకెట్ లేకుండా కూడా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో చైన్ కి. అండ్ దీని లాకెట్ ది కూడా ఇఫ్ యూ వాంట్ టు నో ద డీటెయిల్స్ దెన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 33.630, నెట్ వెయిట్ వచ్చేసి 25.874 అండ్ లాకెట్ ఈస్ ఆల్సో 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్. మీకు కనుక ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి,
స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ బీట్స్ హారం అండి ఇది, అండ్ ఐ హ్యావ్ టు టాక్ అ లాట్ అబౌట్ ఇట్, బట్ ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఫస్ట్ లెట్ మీ సే ఇందులో ఏమేమైతే యూజ్ చేసామో, ఇందులో మనకి రూబీ బీట్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి, సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, గోల్డెన్ డీడీ బాల్స్ ఉన్నాయి, అండ్ లాకెట్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ కుందన్ విత్ నగిషి వర్క్ అనమాట. అండ్ అక్కడక్కడ మనకి ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ రైస్ పర్ల్స్ కూడా ఉన్నాయి. అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ వీ హ్యావ్ గోల్డెన్ బీట్స్ ఆల్సో, పెద్ద పెద్ద గోల్డెన్ బీట్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ టాక్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ద చైన్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్, లెట్ మీ టాక్ అబౌట్ ది బ్యాక్. సో మనకి ఏదైతే హుక్ ఇక్కడ బీట్స్ చైన్ కి కనిపిస్తుందో ఆ నార్మల్ హుక్ ఇచ్చి అండ్ అడ్జస్టబుల్ అంటే లెంత్ అడ్జస్టబుల్ రింగ్స్ ఇచ్చాయి. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ పర్ల్స్ అంటే ఒక చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట సైజ్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ రూబీ స్టోన్ హియర్. దానికి బిఫోర్ వీ హ్యావ్ స్మాల్ గోల్డెన్ డీడీ బాల్స్. ఇక్కడేమో రైస్ పర్ల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ డీడీ బాల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ రూబీ బీట్స్ ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద గోల్డెన్ బీట్స్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ సౌత్ సీ పర్ల్. అంతే డిజైనింగ్ మనం చూసినట్టయితే ఇక్కడ వాడింది మొత్తం సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, బిగ్ గోల్డెన్ బీట్స్ ఉన్నాయి, రైస్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ రూబీ బీట్స్ ఆల్సో. సో ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే మనకి రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ సౌత్ సీ పర్ల్, అండ్ వీ హ్యావ్ యూజ్డ్ బిగ్ గోల్డెన్ డీడీ బాల్స్ అనమాట. వెన్ వీ టాక్ అబౌట్ ది లాకెట్, అంటే మనకి చైన్ లో హారంలో వాడినవి మాత్రం ఆ బీట్స్. లాకెట్ గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఈస్ అన్ యాంటిక్ పీస్ అనమాట. అండ్ వేర్ యూ కెన్ సీ అంటే దిస్ ఇస్ టోటలీ నగిషి, అంటే విచ్ ఇస్ మేడ్ బై హ్యాండ్, విచ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మ్యాన్ వర్క్ అనమాట. వర్క్మెన్షిప్ చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ, బికాస్ దాని ఫినిషింగ్ చూడండి. బికాస్ నగిషి అంటేనే ఇట్ ఈస్ సో పచ్చి వర్క్ కాదు, నగిషి ఈజ్ లైక్ మేడ్ విత్ హ్యాండ్, విచ్ ఇస్ అ హ్యాండ్ మేడ్, ప్యూర్లీ హ్యాండ్ మేడ్ థింగ్. అండ్ వాళ్ళు ఏ విధంగానైతే చెక్కుతారో దట్ ఈస్ అ మేజర్ పార్ట్. వెన్ యూ సీ అట్ ది అంటే లక్ష్మీదేవిని చూసినట్టయితే ఎంత ప్రాపర్ గా జ్యువెలరీ వేయడం కానివ్వండి, ఒక పుష్పం పైన కూర్చోవడం అంటే లోటస్ పైన తామర పువ్వు పైన కూర్చోవడం కానివ్వండి, లేదా పికాక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ పికాక్స్, దెన్ యూ కెన్ సీ హియర్ డ్రాగన్ ఉంది ఇక్కడ, దాని కింద మీకు ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే గజలక్ష్మి లాకెట్ అనొచ్చు మనం దీన్ని. అండ్ దాని ఫినిషింగ్ లో ఇక్కడ కూడా యూ హ్యావ్ బ్యూటిఫుల్ పికాక్స్. ఏదైతే టైగర్ నెయిల్ ఉందో దాన్ని సింపుల్ గా ప్లెయిన్ గా పెట్టకుండా దానిపైన ఒక బ్యూటిఫుల్ పికాక్ ని డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఎడ్జెస్ లో కూడా టైగర్ నెయిల్ ఎడ్జెస్ లో కూడా మనకి డ్రాగన్ కనిపిస్తుంది. అండ్ దీని డ్రాప్లెట్స్ లో వచ్చేసి వీ హ్యావ్ స్మాల్ డీడీ బాల్స్ అండ్ బిగ్ గోల్డెన్ బీట్స్ ఆల్సో. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ ద కుందన్ వర్క్ తో నగిషి లాకెట్. ఇట్స్ సో ఎలిగెంట్ అండ్ సో బ్యూటిఫుల్. ఇది మీరు అగైన్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, దీస్ ఆర్ డిటాచబుల్ అనమాట. ఈ లాకెట్ మేము ఇలా యూజ్ చెయ్యము అంటే లాకెట్ తీయాలి, జస్ట్ చైన్ యూజ్ చేయాలి, లాకెట్ మా ఆయనకి వాడతాను లేదా పిల్లలకి వేస్తాను అన్నా సరే ఇట్ ఈస్ సో కంఫర్టబుల్. లెట్ మీ జస్ట్ షో యూ. ఎస్, దిస్ ఇస్ హౌ సింపుల్ గా తీసేయచ్చు. ఇది ఒక హుక్ లాగా ఉంది. ఇక్కడ మనకి చైన్ కి హుక్ ఎలా అయితే ఉంటుందో ఆ హుక్ మోడల్ లో ఇది కనిపిస్తుంది. నేను ఏదైతే నగిషి వర్క్ అన్నానో అది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద డిజైనింగ్ హౌ ప్రాపర్ ఇట్ ఈస్. సో ఈ లాకెట్ లో మనం చూసుకున్నట్టయితే ఇది డ్రాగన్ కాదు, ఒకవేళ క్రోకోడైల్ అనుకోని ఇక్కడ మనకి ఎలిఫెంట్ కూడా కనిపిస్తుంది. అంటే వీ కెన్ కాల్ దిస్ లాకెట్ యాజ్ గజేంద్ర మోక్షం ఆల్సో. ఇది మన ట్రెడిషన్ గా మనం చూసుకుంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ గజేంద్ర మోక్షం లాకెట్ ఆల్సో. అండ్ పైన లక్ష్మీదేవి ఎంత అందంగా కూర్చొని ఉన్నారు చూడండి. సో ఇంత బ్యూటిఫుల్ పెండెంట్ మీ సొంతం మీరు చేసుకోవాలనుకుంటే కనుక దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 36.370 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 34.715 గ్రామ్స్. అండ్ ఎస్, ఇప్పుడు బీట్స్ మనకి బీట్స్ చైన్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 38.635, నెట్ వెయిట్ వచ్చేసి 21.675 గ్రామ్స్. ఇంత బ్యూటిఫుల్ హారం మీ సొంతం మీరు చేసుకోవాలనుకుంటే కనుక తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఈ చైన్ డీటెయిలింగ్ కి మనం పోతే కనుక మనకి ఇక్కడ చైన్ లో మొత్తం అంటే ఈ హారంలో మొత్తం యూజ్ చేసింది మార్గనైట్ బీట్స్, ఎమరాల్డ్ బీట్స్ అండ్ నగిషి బాల్స్, అలానే సౌత్ సీ పర్ల్స్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ నుంచి ఏదైతే పర్ల్స్ మనం సౌత్ సీ పర్ల్స్ యూజ్ చేసామో ఎవ్రీ సౌత్ సీ పర్ల్ త్రూ అవుట్ ద చైన్ సౌత్ సీ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ సైజ్ లో ఉన్నాయి. అండ్ ఒక 4 సౌత్ సీ పర్ల్స్ తర్వాత వీ హ్యావ్ యూజ్డ్ మార్గనైట్ బీట్, దాని తర్వాత మళ్ళీ సౌత్ సీ పర్ల్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎమరాల్డ్ బీట్. ఇక్కడ ఒక 3 నగిషి బాల్స్ ఉన్నాయి. నగిషి బాల్ ఈస్ నథింగ్ బట్ అ హ్యాండ్ మేడ్ బాల్, హ్యాండ్ మేడ్ నగిషి బాల్ గోల్డెన్ వన్. దాని తర్వాత అగైన్ వీ హ్యావ్ ఎమరాల్డ్ బీట్స్, దాని తర్వాత మళ్ళీ వీ హ్యావ్ దట్ సౌత్ సీ పర్ల్ అటాచ్డ్ విత్ అ బ్యూటిఫుల్ డిటాచబుల్ లాకెట్ అనమాట.
సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లాకెట్, ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లాకెట్ లో మనం ఏదైతే యూజ్ చేసామో దిస్ ఇస్ మదర్ ఆఫ్ పర్ల్ అన్నమాట. అండ్ దీనిపైన డిజైనింగ్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ పికాక్, ఒక ఫ్లవర్ పైన పికాక్ కూర్చున్నట్టు బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. అండ్ ఏదైతే ఫ్లవర్ కింద కనిపిస్తుందో వీ హ్యావ్ ఎమరాల్డ్ స్టోన్ దేర్, అండ్ పైన పికాక్ ఐ లో ఏదైతే మీకు కనిపిస్తుందో దట్ ఈస్ రూబీ. అండ్ ఇక్కడ డ్రాప్ ఇది ఫినిషింగ్ ఏదైతే టైగర్ నెయిల్ ఫినిషింగ్ లాగా ఏదైతే ఇక్కడ ఉందో ఆ ఫినిషింగ్ ఎడ్జ్ కి అలానే సింపుల్ గా వదిలేయకుండా దే హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ మోజనైట్ స్టోన్. సో ఇంత బ్యూటిఫుల్ లాకెట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 11.791 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 9.677 గ్రామ్స్, అండ్ లాకెట్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్. లేదు లాకెట్ వద్దు జస్ట్ చైన్ కావాలనుకున్నా సరే జస్ట్ లుక్ ఎట్ దిస్, సో ఎలిగెంట్ లుక్ ఉంది ఈ చైన్ కి. అండ్ జస్ట్ చైన్ ది ప్రైసింగ్ తెలుసుకోవాలనుకుంటే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 44.150 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27.668 గ్రామ్స్. చైన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 లేయర్స్ లో సింపుల్ చైన్ వచ్చింది విచ్ ఇస్ అటాచ్ విత్ సౌత్ సీ పర్ల్. దానికి మళ్ళీ మనకి హుక్ వచ్చింది. ఇంత బ్యూటిఫుల్ హారం మీ సొంతం మీరు చేసుకోవాలనుకుంటే కనుక తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ బీట్స్ హారం మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటి అన్ని పెద్దవాళ్ళకి చూపిస్తారా? మా బాబు జస్ట్ 11 years ఉన్నాడు, వాడికి కొంచెం చిన్న హారం కావాలి అనే కదా మీరు అడిగింది. సో మీ అందరి కోసమే, ఎవరెవరికైతే చిన్న పిల్లలకి కావాలి అని అన్నారో వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్లీ దిస్ కలెక్షన్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్. అంటే చిన్నగా ఉన్నా సరే ఆ చిన్న హారంలో కూడా ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ అన్నమాట. సో ఇందులో మనకు యూజ్ చేసింది సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, టాంజనైట్ బీడ్స్ ఉన్నాయి, అలానే రష్యన్ రూబీ బీడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ పింక్ కలర్ లో ఏదైతే ఉందో అది రష్యన్ రూబీ బీడ్స్, దాని తర్వాత ఇది సౌత్ సీ పర్ల్, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది టాంజనైట్ బీడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే దే ఆర్ ఇన్ అ పంప్కిన్ షేప్, ఒక బ్యూటిఫుల్ షేప్ ఇచ్చారనమాట. టాంజనైట్ బీడ్స్ ఏవైతే యూజ్ చేశారో దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి రష్యన్ రూబీస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి కొంచెం పెద్ద సైజ్ లో కనిపిస్తున్నాయి. సౌత్ సీ పర్ల్ యూజ్ చేసిన ప్రతి ఆల్టర్నేటివ్ కి వీ హ్యావ్ యూజ్డ్ 1 టాంజనైట్ బీడ్స్, అండ్ దాని తర్వాత అగైన్ వీ హ్యావ్ అ సౌత్ సీ పర్ల్, అండ్ దెన్ అగైన్ వీ హ్యావ్ అ రష్యన్ రూబీ బీడ్స్ అనమాట. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ది లాకెట్ లో యూజ్ చేసింది మదర్ ఆఫ్ పర్ల్ విచ్ ఈజ్ ఫుల్లీ ఫిల్డ్ విత్ సిగ్నిటీ స్టోన్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్వరోస్కీ స్టోన్స్. అండ్ మీకు అక్కడ ఒక బ్యూటిఫుల్ ఎలిఫెంట్ కనిపిస్తుంది, అండ్ దాట్ ఎలిఫెంట్ చెవు మొత్తం కూడా మనకి స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ పైన ఏదైతే ఉందో అక్కడ మనకి బ్యూటిఫుల్ కీటం షేప్ లో వచ్చింది, అండ్ దాని పైన మనకు ఒక రూబీ స్టోన్ కూడా కనిపిస్తుంది. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ద డీటెయిలింగ్ ఆఫ్ ది మదర్ ఆఫ్ పర్ల్ ఎడ్జ్ లో కూడా ఎప్పుడైతే ఆ ఫినిషింగ్ ఇచ్చారో ఆ ఎడ్జ్ లో కూడా యూ కెన్ సీ అ బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్. దాని తర్వాత వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ దేర్, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్ ఇస్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ సిగ్నిటీ స్టోన్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్వరోస్కీ స్టోన్స్. రిటాచబుల్ లాకెట్ అని చెప్పాను కదా, సో ఇలా వేసి మీ అబ్బాయికి వాడొచ్చు. లేదు నాకే తర్వాత యూజ్ చేయాలనిపిస్తుంది, నాకు లాకెట్ నచ్చలేదు అంటారా, సో బ్యూటిఫుల్ గా మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్, మీరు వాడొచ్చు, మీ పిల్లలకి యూజ్ చేయొచ్చు, మీ వారికి వేయొచ్చు, లేదా మీ బాబు ఉన్నాడా బాబుకి కూడా లాకెట్ అటాచ్ చేసి వేసేయచ్చు. అండ్ లాకెట్ ది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 13.546 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 11.206 గ్రామ్స్. ది లాకెట్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కనుక మనకి సింపుల్ గా హుక్ ఇచ్చింది విత్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ యూ కెన్ అడ్జస్ట్ ది హైట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ చైన్ స్టార్టింగ్ లో ఇక్కడ చూస్తే కూడా మనకి చిన్న చిన్న సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఫ్రంట్ సైడ్ ఎప్పుడైతే హారం కనిపిస్తుందో అప్పుడు కొంచెం పెద్ద సైజ్ లో మనకి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 27.725 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12.169 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ బీడ్స్ హారం. మీకు గనక ఇది నచ్చినట్టయితే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ బీడ్స్ హారంతో వచ్చేసాను. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ స్పెషల్ అనమాట, ఆర్ యూనిక్ ఆర్ ఫ్యాన్సీ ఏదైనా అనొచ్చు, బికాస్ మీ ముందు ఇప్పుడు ఉన్నది నవరత్నాల హారం అనమాట. అండ్ దీస్ ఆర్ నాట్ సెమీ ప్రీషియస్, దీస్ ఆర్ ఒరిజినల్ నవరత్నాలు. అంటే మనకి కోరల్స్ కానివ్వండి, ఎమరల్స్ కానివ్వండి, క్యాట్ ఐ కానివ్వండి, ఎల్లో సఫైర్ కానివ్వండి, బ్లూ సఫైర్ కానివ్వండి, పర్ల్స్ కానివ్వండి, సో మనకి ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ సెమీ ప్రీషియస్, దీస్ ఆర్ ఒరిజినల్ బీడ్స్, ఒరిజినల్ నవరత్నాలు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఒక ఆర్డర్ లో ఇక్కడ నవరత్నాలు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఓవరాల్ ఆర్డర్ లో చూస్తే కనుక ఎస్ ఫ్యూ థింగ్స్ ఆర్ రిపీటెడ్, జస్ట్ కోరల్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి, బట్
బట్ దెన్ అది బ్యాలెన్స్ అవ్వడానికి ఆరెల్స్ మనకి హారం కొంచెం లాంగ్ గా అవ్వడానికి వీ హ్యావ్ యూజ్డ్ ద బీడ్స్ అగైన్ అండ్ అగైన్. జనరల్లీ నవరత్నాల రింగ్స్ చాలా మంది పెట్టుకోవాలి అని నాకు నవరత్నాల రింగ్ కావాలి అని అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ నవరత్నాల హారము స్పెషల్లీ అలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టుంది ఇది. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది లాకెట్, దీని లాకెట్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈస్ నాట్ నగిషి లాకెట్, దిస్ ఈస్ ఫ్యాన్సీ పచ్చి లాకెట్ అనమాట. వేర్ మనకి ఎమరాల్డ్స్ యూజ్ చేశారు ఇక్కడ, దెన్ సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ సెట్టింగ్ లాకెట్. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనిపైన మనకి ఇక్కడ మొత్తం ఏవైతే యూజ్ చేశారో దీస్ ఆల్ ఆర్ స్వరోస్కీ స్టోన్స్. అండ్ పైన కనిపిస్తున్నారు మీకు ఇక్కడ కృష్ణుడు కనిపిస్తున్నారు. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ, కింద యూ హ్యావ్ అ స్మాల్ లోటస్. లోటస్ లో కృష్ణుడు నించోని ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఆ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్స్ కి చూస్తే మనకి అగైన్ వీ హ్యావ్ ఎమరాల్డ్ స్టోన్స్. అండ్ మధ్యలో మీరు చూసినట్టయితే మధ్యలో కానివ్వండి, ఇక్కడ పైన కానివ్వండి, మొత్తం మనకి రూబీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ద టైగర్ నెయిల్ అనమాట. టైగర్ నెయిల్ షేప్ లో ఆ లాకెట్ ని అటాచ్ చేశారనమాట ఇక్కడ. అండ్ డ్రాప్లెట్ లో మనకి ఇక్కడ సౌత్ సీ పర్ల్ ఉంది అండ్ దానికి ఎమరాల్డ్ బీట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ టైగర్ నెయిల్ ఎడ్జెస్ లో ఎక్కడైతే ఆ కార్నర్స్ లో దే హ్యావ్ గివెన్ బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్. అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో, టైగర్ నెయిల్ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అలా ప్లెయిన్ గా ఇవ్వకుండా దే హ్యావ్ అటాచ్డ్ విత్ సౌత్ సీ పర్ల్. సో దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇంతకు ముందు డిటాచబుల్ లాకెట్స్ ఉండే అనమాట. దిస్ ఈస్ ఆల్సో డిటాచబుల్, బట్ ఇంతకు ముందు ఏదైతే మనకి స్క్రూ వచ్చిందో అలా లేదు. వద్దు లాకెట్ అంటే కూడా మీరు ఇలా తీసేయొచ్చు. అండ్ లెట్ మీ జస్ట్ టెల్ యూ ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ ద లాకెట్. లాకెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 21.080 grams, నెట్ వెయిట్ వచ్చేసి 17.348 grams. అండ్ దిస్ ఇస్ అ 22 carat gold pendant. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది హారం. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హారం చూసినట్టయితే మనకి ఇక్కడ హుక్ వచ్చింది. హుక్ కి అటాచ్డ్ గా స్మాల్ గోల్డెన్ బాల్స్ ఉన్నాయి, వాటిపైన స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దాట్ ఈస్ అటాచ్డ్ విత్ 2 layer ఆఫ్ గోల్డెన్ చైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ దాట్ ఈస్ అటాచ్డ్ టు ది నవరత్నాలు దేర్. అండ్ ఎస్, దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 40.229, నెట్ వెయిట్ వచ్చేసి 23.933 grams. అండ్ దిస్ ఈస్ అ 22 carat gold హారం. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, ఐ నో యూ వాంట్ టు. సో ఇంకెందుకు లేట్, స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తుంది జస్ట్ శాంపుల్ మాత్రమే. స్టోర్ లో దీనికి మించిన కలెక్షన్ ఉన్నాయి. సో దానికి మీరు ఏం చేయాలి, ఇంకా లేట్ చేయకుండా ఫెస్టివల్ కానివ్వండి లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే కనుక జస్ట్ కమ్ టు అస్. వీఆర్ సో నియర్ టు యూ. సో వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. ఇంకా లేట్ చేయకుండా స్టోర్కి వచ్చేసేయండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో చూసారు కదా ఈరోజు యూనిక్ డిజైన్స్. ఈ డిజైన్స్ లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి తీసుకుంటాము అంటే కనుక వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. ఫుల్ అడ్రస్ డీటెయిల్ కోసం డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేసాము, చూసేయండి. మీకు ఈ కలెక్షనే కాకుండా ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అదే వీడియోతో మీ ముందుకు మేము రావచ్చు. అండ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో యూనిక్ డిజైన్స్ అందరికంటే ఫస్ట్ మీరే చూడాలి అని అనుకుంటున్నారా? సో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దాట్ మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మరింత యూనిక్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.